ఎందుకో దర్శన్ శరణ్యని ద్వేషిస్తున్నట్టు అనిపిస్తోంది. ఆనందా, ఇప్పటికీ మనసు కాస్త తేలిక పడింది. దర్శన్కి యాక్సిడెంట్ అయిందని తెలిసినప్పటి నుంచి గుండెల్లో ఏదో తెలియని అలజడి. ఇలా ఇంట్లోకి అడుగు పెట్టేంత వరకు కూడా మనసుకు ప్రశాంతత లేదానందా. మరేం పర్వాలేదక్కా. ఆ అమ్మవారు పూనుకుని సమయానికి ప్రీతి దర్శన్ కాపాడ్డానికి పంపినట్టుగా జరిగిందంతా వింతగా విచిత్రంగా ఉంది కదా. అవునక్క, మన కుటుంబాన్ని కాదనుకుని వెళ్లిన ప్రీతి ఇవాళ అదే కుటుంబంలో సంతోషానికి కారణమయ్యింది. అంతేకాదా ఆనంద, అనని చేసిన ద్రోహం మూలంగా రోహిత్ జీవితం కూడా ఎక్కడ డిస్టర్బ్ అయిపోతుందోనని చాలా భయపడిపోయాను. కాని ప్రీతి మళ్లీ తనని తాను మార్చుకుని రోహిత్ జీవితంలోకి తోడుగా వచ్చి నా మనసుని ఎంతో తేలిక చేసింది ఆనంద. చాలా సంతోషంగా ఉంది. ఒకరికి అన్యాయం చెయ్యడం తెలియని కుటుంబం అక్క మనది. అటువంటి మనకి అన్యాయం చెయ్యాలని ఆ దేవుడు అనుకోగలడా? చేసిన మంచి మనం బ్రతికే విధానమే కుటుంబాన్ని ఎల్లవేళలా కాపాడుతుందక్క. అవునానంద, అయినా ఈ జీవితంలో మనకంటూ గొప్పగా కోరుకునేది ఏముందానందా? మన కడుపున పుట్టిన వాళ్ళు 10 కాలాలు పదిలంగా ఉండాలి, బతుకంతా సంతోషంగా ఉండాలనే కదా మనం అనుకుంటాం. అనన్య పీడ విరగడైంది. ఇప్పుడు నువ్వే మాట అయితే అన్నావో అదే సంతోషం ఎప్పటికీ మన కుటుంబంలో ఉంటుంది. ఏవండి, పాలు. నాకొద్దు. ఉదయం నుంచి కూడా ఏమీ తాగలేదు, తినలేదు. మళ్ళీ నీరసం వస్తుందండి. టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి కదా. ఏమండి, తీసుకోండి. తాగండి. అయ్యో, ఏంటండి, నేనిప్పుడు ఏమన్నానని ఎందుకు ఇలా నా మీద కోపం చూపిస్తున్నారు? నేను నా కళ్ళ ముందు చూస్తుంటేనే నరకంలా ఉంది. నన్ను అనవసరంగా ఇరిటేట్ చేయొద్దు. వచ్చిన దారినే వెళ్ళిపో. పాలంట పాలు. శరణ్య, ఏమైందమ్మా? అది అత్తయ్య గారు పాలు తీసుకొస్తుంటే కింద పడిపోయాయి. నువ్వక్కడుంటే పాల గ్లాస్ ఇక్కడ పగిలింది. పాలు అక్కడి నుంచి తీసుకొచ్చేటప్పుడే చేయి జారి కింద పడిపోయింది. దర్శన్కి నీరసంగా ఉంటుంది. త్వరగా ఇది క్లీన్ చేసి పాలు తీసుకొచ్చివ్వు. అలాగే అత్తయ్య.
వదినా, సంతోష్ సర్ప్రైజ్ అని చెప్పి ఇన్వెస్టిగేషన్ షాక్ ఇస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వదినా. నాకు చాలా భయంగా ఉంది. ఈ కేసు తేలే వరకు ఆయన అసలు నిద్రపోయేలా లేడు. ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి నాకు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇంతవరకు ఏం చేస్తూ ఈ కథని కొనసాగిస్తూ వచ్చాము, ఇప్పుడు అదే చేద్దాం లహరి. పరిస్థితులు ఎలా ఎదురైనా దాన్ని మనకు అనుకూలం బట్టి తెలివిగా హ్యాండిల్ చేసి మేనేజ్ చేయాలి. కానీ అన్నిసార్లు పరిస్థితులు మనకు అనుకూలించాలి కదా వదినా. అనుకూలించాలి అంటే ఆలోచన కూల్గా ఉండాలి. అలాగే ఏదైనా హ్యాండిల్ చేయగలనన్న ధైర్యంతో ఫోకస్డ్గా ఉండాలి. నువ్వు పడే టెన్షన్ నిన్ను దోషిగా నిలబెట్టగలదు. ఆ అవకాశం రానివ్వకూడదు లహరి, అర్థమైందా? నీకు నేనున్నాను. మనకు ఆ అమ్మవారి తోడుగా ఉన్నారు.